హాయ్ హలో నమస్తే, నా పేరు వాసు. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే పుష్ప 2 ది రూల్ మూవీ కంప్లీట్ అయింది. నిజంగా రూల్ చేశాడు పుష్పరాజ్. సినిమా అయితే ఎంత హైలైట్గా వచ్చిందంటే మాస్ వైల్డ్ ఫైర్, ఎట్లాంటి డైలాగులు వేసుకున్నా వర్కౌట్ అయిపోద్ది. అంత బాగా వచ్చేసింది సినిమా మాత్రం. క్లైమాక్స్ 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 అని అందరూ అల్లాడుతున్నారు కదా, నిజంగా క్లైమాక్స్ అల్లాడిపోతుంది. ఇంకా సినిమా మెయిన్ స్టోరీ పాయింట్లోకి వెళ్ళిపోదాం. తన భార్య శ్రీవల్లి అడిగిన చిన్న కోరిక, ఆ కోరిక తీర్చడానికి పుష్పరాజ్ చేసిన ఒక మహాయుద్ధమే ఈ సినిమా. ఆ యుద్ధం చేయడంలో వైల్డ్ ఫైట్స్ చూపిస్తూనే టగ్ ఆఫ్ వార్ ఉంటుంది, అంటే డువా డైస్ ఉంటాయి, సినిమా పడుతూలేస్తూ ఉంటుంది. చాలా బాగా వర్కౌట్ అయింది నిజంగా అల్లు అర్జున్కి మాత్రం ఈ సినిమా. ఇంకోటి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో పుష్ప 1ని నిలబెట్టింది అల్లు అర్జున్ కాదు, నిజంగా చెప్పుకోవాలంటే సుకుమార్ గారు. కానీ పుష్ప 2కి నిలబెట్టింది ఖచ్చితంగా అల్లు అర్జునే. సుకుమార్ ఈసారి డౌన్ అయ్యారనే అనిపించింది నాకు పుష్పరాజ్ ముందు. ఇంకా హైలైట్స్, మూవీ ఆఫ్ ది హైలైట్స్ మాత్రం ఇంటర్వెల్ సీను, సెకండ్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్లో మైనస్ చేయడానికి ఎక్కడ లేదు, ఒక్క పాయింట్ కూడా లేదు. స్టార్ట్ అవడమే చాలా హై పీక్లో స్టార్ట్ అయిపోద్ది. అక్కడ నుంచి చాలా ఇంట్రెస్ట్, జాతర సీన్ కానీ, ప్రీ క్లైమాక్స్ కానీ, క్లైమాక్స్ కానీ చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా క్లైమాక్స్లో నాకు చాలా బాగా నచ్చింది. అందరు జాతర జాతర అంటున్నారు కానీ నాకు జాతర కన్నా క్లైమాక్స్ బాగా నచ్చింది. ఆ క్లైమాక్స్లో కాళ్ళు చేతులన్నీ కట్టేసి ఒక సీన్ ఉంటుంది. ఈ సీన్లో పుష్పరాజ్ ఏం చేస్తాడు, సుకుమార్ రైటింగ్ ఏంటి అని మేమందరూ ఆలోచిస్తూ ఉన్నాం. ఎలా ముందుకెళ్ళదు అనుకుంటున్నాం. బట్ వెళ్ళింది భయ్యా అర్రాచకం. ఒక అమ్మవారు ఆయనలో పూనేసినట్టు నిజంగా అక్కడ అనిపించింది మాకు జాతరలో కన్నా. సినిమా మాత్రం క్లైమాక్స్ అర్రాచకం. సినిమా మొత్తం చాలా బాగా వచ్చింది. అందరూ పొద్దున్న నుంచి నేను చాలా రివ్యూస్ చూశాను. మ్యూజిక్ తగ్గింది, యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా మనల్ని గోకడానికి, అట్లాగే చాలా ఉన్నాయి. మ్యూజిక్ తగ్గింది, ఫస్ట్ హాఫ్ బాగాలేదు, సెకండ్ హాఫ్లో మైనస్లు ఉన్నాయి అంటే చాలా చెప్పారు. ఓకే, ఒప్పుకుండా ఫస్ట్ హాఫ్లో ఒక డ్రామాటిక్లో ఒక ల్యాగ్గా అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం సినిమాని బతికిచ్చేసింది. ఇప్పుడు మాట్లాడండి 1000 కోట్లు కాదు 500 కోట్లు కాదు అని. ఖచ్చితంగా 1000 కోట్ల బొమ్మ నాకు అనిపిస్తుంది. దగ్గర వెళ్ళిపోద్ది 1000 కోట్లు అనిపిస్తుంది. హైక్స్ కూడా బాగా ఇచ్చారు తెలంగాణ కానీ ఏపీ కానీ. సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. కిసిక్ సాంగ్ దగ్గర అందరు కిసిక్ కిసిక్ అంటూనే ఉన్నారు. సినిమా హాల్ మొత్తం అట్టే అనిపించింది. ఇంకా ఫీలింగ్స్ ఇక్కడ చాలా రివ్యూస్లో కూడా నేను చూశాను, ఇంతకుముందు మీరు చూసే ఉంటారు. అంటే ఓవర్ 18+ అనిపించింది అంటున్నారు. కానీ పెళ్ళైన తర్వాత, పెళ్లికి ముందే అంత బాగా లవ్లో ఉన్న వాళ్ళు పెళ్లి తర్వాత ఆ మాత్రం ఉంటుంది అనిపించింది నాకు. ఫీలింగ్స్ ఎక్కడ ఓవర్ అనిపించలేదు నాకు. సినిమా అయితే ఓకే. అది గాయస్, మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మ్యూజిక్ పరంగా కానీ చాలా హై ఇచ్చేసింది. ఇంకా నెగిటివ్స్ చూసుకుంటే ఈ సినిమాలో మాత్రం కొన్ని ఫస్ట్ హాఫ్లో ల్యాక్ సీన్స్, అంటే ఒక డ్రామాటిక్ ఎక్కువ అవ్వడం వల్ల అలా అనిపించింది. ఇంకా సినిమా మాత్రం చాలా బాగా వచ్చింది. ఇది గాయస్. ఇంకోటి మెయిన్ మైనస్ అది పోర్ట్ సీన్ అంటూ ఒకటి చేశారు, అదేవో క్లారిఫై అవ్వాలా. ఇంకోటి అయితే టీజర్ ఏదో వదిలేరు వేరియస్ పుష్ప అని. ఇప్పుడు దాకా దాన్ని క్లారిఫై అయ్యలే ఈ సినిమాలో. నాకు తెలిసి పుష్ప 3 ర్యాంపేజ్ దీనికోసమే ఉండేటట్టు అనిపిస్తుంది. అందరూ ఎదురు తిరిగేశారు పుష్పకి. పుష్ప 1లోనే అందరు ఎదురు తిరిగారంటే దీంట్లో హై అసలు ఇండియానే ఆయన వరల్డ్ అంటే ఆయన వెనక్కి తిరిగేసింది. ఓకే గైస్, మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. లైక్ దిస్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఓకే గైస్, బై బై నౌ.